హలో మిరాల్గూడ, ఈ టెంపుల్లో ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరుతుందంట. ఈ రీల్ని సేవ్ చేసుకొని మన పేజీని అయితే ఫాలో చేయండి. ఈ టెంపుల్ కేవలం మిరాల్గూడ బస్ స్టాప్ నుండి 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈదుల్గూడ అనే ఏరియాలో ఉంది. ఈ శివలింగం చరిత్ర అర్థం. ఈ శివలింగానికి 5 ఆకారాలు ఉన్నాయి. శివలింగ ఆకారం, పాము ఆకారం, నంది ఆకారం, సూర్యుడు ఆకారం, చంద్రుడు ఆకారం. 1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో, అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు. అలాంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో, మీ బలాన్నో, మీ సంపత్తినో, మీ పాటనో, మీ పద్యాన్నో, మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి. ఈ శివలింగం యొక్క పేరు నాగశంకరుడు. ఈ శివలింగం నాగశంకరుడు అనే పేరు వచ్చిన విషయం ఏమిటంటే, ఈ శివలింగానికి పైన నాగపడిగలాగా ఉంటుంది. ఈ శివలింగం 1500 ఏళ్ల క్రితం కాకతీయుల కాలంలో వరదలో కొట్టుకు వచ్చి వరి చేనులో వైభవీతంగా వించి స్వయంభూ 1797లో రైతు పొలం దున్నుతుండగా నాగలికి తగిలి బయటపడ్డ శివలింగం. తమ కోరికలు నెరవేరుస్తున్న నాగశంకరుడు ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజల స్వామి వారికి పూజలు చేస్తున్నారు. అలాగే ఈ టెంపుల్లో శివుడు, కనకదుర్గ మాత, అయ్యప్ప, వినాయకుడు ఉంటారు. అలాగే ఇక్కడ నాగపడిగలు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి భక్తులకి ఇది చాలా మంచి ప్లేస్. ఇది ఈదుల్గూడ బొడ్రాయి నుండి స్ట్రైట్ గా పోతే డెడ్ ఎండ్ లో లెఫ్ట్ లో ఉంటుంది. శ్రీ శ్రీ దుర్గా నాగలింగేశ్వర స్వామి దేవాలయం, శ్రీ సాహిత్య అయ్యప్ప స్వామి దేవాలయం.